భారతీయ సినిమాకు డైరెక్టర్ శంకర్ ఓ గేమ్ చేంజర్. వెండి తెరకు భారీ ధనాన్ని పరిచయం చేశారు. పాటలు తన మ్యాజిక్ చూపించారు. విజువల్ ఎక్స్పీరియన్స్ని ఎలా ఉంటుందో చూపించారు. ఓ సామాజిక అంశానికి కమర్షియల్ హంగులు అదనంలో సిద్ధహస్తులు అనిపించుకున్నారు. ఎంత గొప్ప కట్టడమైనా ఎప్పుడో ఒకప్పుడు బీటలు వారుతుంది. శంకర్ కెరీర్కు అది ఎదురైంది. వరుసగా ఫ్లాపులు తగిలాయి. భారతీయుడు 2 అయితే శంకర్ పని అయిపోయిందని అనుమానాన్ని కలిగించింది. కానీ ఎక్కడో వచ్చిన నమ్మకం, భవనం బీటలు వారినా పునాది గట్టిగా ఉంటుందని అనే నమ్మకం, ఆ నమ్మకమే గేమ్ చేంజర్పై కూడా ఉంది. RRR తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా ఇది. స్టార్ ప్రొడ్యూసర్, తెలుగు సినిమా పరిశ్రమకు ఆయువు పట్టు లాంటి నిర్మాత దిల్ రాజు 50వ సినిమా కూడా ఇదే. అందుకే గేమ్ చేంజర్పై నమ్మకాలు సడల్లేదు. ఇకపోతే ప్రెస్ మీట్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఈ సినిమాతో నేషనల్ అవార్డు వస్తుందని బల్లగుద్ది మరీ చెప్పారు దర్శక నిర్మాతలు. అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంక్రాంతి బరిలో నిలిచిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉంచిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంపై తాజాగా దిల్ రాజు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, గేమ్ చేంజర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లు రిలీజ్ అయ్యి బాగా ఆడుతోంది. కానీ గేమ్ చేంజర్ సినిమా విడుదల విషయంలో చాలా మోసం జరిగింది. చాలామంది దీనిపై కుట్ర పన్నారు. చాలామంది HD ప్రింట్ని ఆన్లైన్లో లీక్ చేశారు. ఇది చాలా అన్యాయం, అందుకే కలెక్షన్స్ తగ్గాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నిర్మాత దిల్ రాజు గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు 48 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.